ఇక ఈ ఊరు వల్ల ఇక ఈ ప్రపంచం నాశనమైపోతుంది. ఇక ఈ పత్తులు అడుగునే మార్గమే లేదా? ఎలాంటి మంత్రశక్తినైనా ఎదుర్కొనే శక్తి దీనికి మాత్రమే ఉంది. వేల సంవత్సరాల క్రితం ఋషులు సిద్ధ పురుషులు మహాపురుషుడైన త్రికాలుడి ఆత్మని ఈ అంటంలోకి ప్రవేశపెట్టాడు. ఏ రోజైతే తన శక్తి సులం కనపడకుండా పోతుందో అప్పుడు ఇందులోని మహాశక్తి సంపన్నుడైన త్రికాలుడి ఆత్మ బయటకొస్తుంది. అప్పుడు కాటేరమ్మ తల్లి ఆదేశించిన కర్మలను పూర్తి చేస్తాడు. ఇది దైవేచ్ఛ. ఇప్పుడొచ్చిన విపత్తు నుంచి బయటపడాలంటే ఇందులోని ఆత్మకి దేహంతో ప్రాణ ప్రతిష్ఠ జరగాలి. రాక్షస జాతిని అంతమొందించే వీరుడి ఆత్మ దీనిలో ఉంది. దీనిని నీ మంత్ర విద్యతో నిద్రలేపాలి. వెళ్ళు, తూర్పుకి తిరిగి చూడకుండా వెళ్ళు. మార్గమా అండమే చూపిస్తుంది. వెళ్ళు, సమయం లేదు.